ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. తప్పు ఎవరిది? ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. అక్కడ తిప్పినాకిట వాళ్ళు ఏం అనలేదంట. మరి ఇద్దరు తప్పు చేసి ఏది చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పండి. సరే తప్పు నేనే తప్పు చేసిన, సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి బయట పడితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తరపున తప్పు, ఆ అమ్మాయి తప్పు మొత్తం. ఇప్పుడు మా తప్పు లేదు, మా పిల్లగాడు మా దగ్గర ఉన్నాం, అది బయటకి ఎట్లా వెళ్ళిందో తెలవాలి. అది మ్యాటర్ మొత్తం పిల్ల కాడుంది, మన కాడ ఏం లేదు ఆడ. కానీ పిల్ల పిలిచిందా, పిల్ల పిలవలేదా మనకైతే తెలియదు. ఇంతవరకు అయితే ఇంకేది తెలియలేదు. ఆడికి పోతే అన్ని తెలుస్తుంది, పిల్లని అడిగితే తెలుస్తుంది. మా అబ్బాయి కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడ? టెన్షన్ ఏమున్నాయి ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది ఆడ, పెట్టేది ఏముంది.